దానికి మీ సమాధానం చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ మేము ప్రజాస్వామ్యంగా పరిపాలన చేస్తున్నాం. రెడ్ బుక్లో తప్పులు చేసిన పేర్లు మా నాయకులు రాసుకున్నారు. ఎందుకంటే అది చెప్పారు కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు. ఆ రోజుల్లో రాజారెడ్డి రాజ్యాంగం చేశారు, రక్తపాతం చేశారు. వాళ్ళు ఇలాంటి విమర్శించడం లేదు. మీరు వాళ్ళు అన్నట్టు మేము ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు, మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యాన్ని విలువలు మేము కాపాడుతున్నాం కాబట్టి రోడ్లకు వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా రోడ్డు మీదకి రాలేదు. ప్రోగ్రామ్ అంటే ఇళ్ళకెళ్ళి అరెస్ట్ చేశారు, అసెంబ్లీలోనే నా మీద దాడి చేశారు. ఇంత దారుణమైనటువంటి రాజారెడ్డి రాజ్యాంగం నడిపే వ్యక్తులు ప్రజాస్వామ్య విలువలు పట్ల నమ్మకం లేదు. మేము భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం. మేము అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి ప్రతి ఎక్కడున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్న సొంతమైన దాన్ని తీసుకొచ్చి మేము అరెస్ట్ చేస్తాం. జగన్ పదే అదే మాట్లాడుతున్నాం. అంటే అధికారంలో ఉన్నారు, మీరు చేసిన తప్పులకి ప్రజలు తిరస్కరించారు. నిన్న కొత్తలో మాట్లాడుతున్నాడు, మేము వస్తాం చూపిస్తాం అంటారు. తిరస్కరించా మళ్ళీ మీరేం చేస్తారు? ఈరోజు ఏదన్నా ఒక ఫిర్యాదు వస్తే విచారణ చేసి అందులో కనుక గ్రావిటీ ఉన్నటువంటి దాన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటారు. మేము అక్రమ కేసులు తప్పుడు విధానాలు చేస్తే ఈరోజు జైలు పట్టాయి కదా. చాలామంది మాకు రకరకాల పోస్టులు పెట్టాడు, రకరకాల విధంగా ప్రవర్తించారు. వాళ్ళందరూ మేము తేవట్లేదే. కంప్లైంట్ వచ్చిన దానిలో విచారణ చేసి విచారణ అర్హత ఉన్నటువంటి కేసులు మాత్రమే విచారిస్తున్నాం. అవన్నీ కూడా అన్నింటినీ పరిశీలించే చేశారు. చేసిన దాని ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వన్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈరోజు దాని గురించి మనం మాట్లాడడం కూడా గౌరవం కాదు సార్. సంక్షేమ విద్యార్థులకి మీరు ఈ మధ్య వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చారు కదా సార్, దాని మీద అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇంకా రిజల్ట్ పెంచడానికి నెక్స్ట్ భవిష్యత్తు తర్వాత వర్క్షాప్ పెట్టాం ప్రిన్సిపాల్స్ తోటి. తర్వాత ఏఎస్డబ్ల్యూ వాళ్ళతోటి వాళ్ళు కూడా త్వరలో ఇంకా జూన్ 1st వీక్ ఇంకా పెడుతున్నాం. రీజనల్స్ వారీగా వార్డులతో పెట్టబోతున్నాం. ఇది మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నాం. మంచి రిజల్ట్ అధికారుల నుంచి కోరుకుంటున్నాం.